ఆధారాలు సేకరించి ఇప్పుడు ఇంత పెద్ద డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు సేకరించినటువంటి పరిస్థితి ఏమనిపిస్తుంది సార్ కేసుకు సంబంధించి? ఇక్కడ ఒకటండి, మనం గతంలో అనేక చర్చా వేదికల్లో కూడా మనం చర్చించుకున్నాం. ఇది రాష్ట్ర సరిహద్దులు దాటడమే కాదు, దేశ సరిహద్దులు దాటి కూడా ఈ అక్రమ మద్యంలో సంపాదించే అక్రమ సంపాదన విదేశాలకు కూడా వెళ్ళిపోయింది అని చెప్పేసింది. దాని ప్రకారం దుబాయ్లో పెట్టినటువంటి అపార్ట్మెంట్ చూసాము, అలానే ఆఫ్రికా దేశాలకి వెళ్తున్నటువంటి సొమ్ము చూసాము, హవాలా ద్వారా వెళ్ళిన సొమ్ము చూసాము. అన్ని రకాలైన పరిస్థితులు మనం చర్చించుకున్నాం. ఇక్కడ ఈడీ ఎంటర్ అవ్వాలి, జాప్యం చేసిందని మనం అనేక చర్చలు చెప్పు. కానీ చాలా కాలం క్రితం కెసిరెడ్డిని విచారించింది, తర్వాత సైలెంట్గా ఉంది. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు విశాఖపట్నంలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతికి అందలం ఎక్కిన వ్యక్తి అని చెప్పేసి అవినీతి గురించి ప్రస్తావించినప్పుడు అప్పుడు అనుకున్నాం, ఎస్, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క మద్యం కేసు మీద సీరియస్గానే ఉంది, త్వరలోనే ఈడీ ఎంటర్ అవుద్ది అనుకున్నాము. అనుకున్న విధంగానే ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అవడమే కాకుండా సుమారుగా ఒక 5 రాష్ట్రాలలో దాదాపుగా 20 ప్రాంతాలలో ఒకేసారి ఒకే సమయంలో దాడులు జరిపినాయి, విచారించినాయి. అనేకమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ సేకరించింది. కాబట్టి ఎప్పుడైతే ఈడీ ఎంటర్ అయిందో దాంట్లో భాగస్వాములైన వాళ్ళు అంతిమ దోపిడీదారుడు కంగారు పడుతున్నారు. ఎందుకంటే దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది. మామూలు కేసుల్లో అయితే ఇప్పుడు సిట్ విచారణ జరిపి కేసు వేసింది అనుకోండి, విచారణ నిర్ధారించాల్సింది సిట్. కానీ ఈడీలో అలా కాదు. నేను ఆ నేరం చెయ్యలేదు, ఆ సొమ్ము నాకు ఎక్కడి నుంచి చట్టబద్ధంగా వచ్చిందో అన్ని నిరూపించుకోవాల్సింది, తాము నేరస్తుడిని కాదని నిరూపించుకోవాల్సింది ముద్దాయి. ఈడీ నిరూపించాల్సిన అవసరం లేదు. ఈడీ డాక్యుమెంట్ తీసుకొచ్చి కేసు కట్టి పడేస్తుంది. నేను కాదు ముద్దాయిని నిరూపించుకోవాల్సింది ఈడీ కేసుల్లో ముద్దాయి. కాబట్టి దాంతో మరింత కంగారు మొదలైపోయింది. సీనియర్ న్యాయవాదులతో కూర్చోవడం, నేను ఎలాగా ఇంకా దగ్గరికి వచ్చేసింది, తాడేపల్లి ప్యాలెస్ దాటుతుంది, టచ్ చేస్తా ఉంది, డోర్లు ఓపెన్ చేయటం ఇంకా ఆలస్యం అన్నట్టుగా కంగారు పడతా ఉన్నారు. జనరల్ గా మీ యొక్క సీనియర్ అడ్వకేట్ సార్, ఎట్లా ఉంటుంది కన్వర్జేషన్? నిజంగా ఇప్పుడు వాళ్ళ మధ్యలో కన్వర్జేషన్ జరిగి ఉంటే కనుక, అంటే ఇటు అడ్వకేట్స్ కావచ్చు, సీనియర్ అడ్వకేట్స్, అట్లాగే జగన్మోహన్ రెడ్డి, ఆ కన్వర్జేషన్ ఎట్లా ఉంటుంది? ఒకటి, ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అయినప్పుడు సాక్ష్యాలు ఏమైనా ఉంటే వాటిని ఎలాగ డైవర్ట్ చేయాలి, లేకుంటే ఈడీకి సాక్ష్యాలు దొరకకుండా ఎలా చేయాలి, లేదంటే దాంట్లో మన పాత్ర లేదని చెప్పి చెప్పడానికి కావాల్సినటువంటి సాక్ష్యాలను ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఒకవేళ చట్టబద్ధమైన హక్కులు ఏవైతే ఉన్నాయో అరెస్టులు కాకుండా దానికి కావాల్సినటువంటి చట్టపరమైన చర్యలు ఎలాంటివి తీసుకోవాలి. కాబట్టి అవన్నీ మీరు దృష్టి కేంద్రీకరించి చేసేయండి అని చెప్పేసి బాధ్యత వదిలేస్తాడు. కాబట్టి ఇంకా చట్టబద్ధమైనటువంటి ఆయనకి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చేయాలి. లేకపోతే ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈడీ అరెస్ట్ చేస్తే జైల్లో ఎలా మేనేజ్ చేయాలి, జైల్లో అన్ని సౌకర్యాలు ఎలాగొచ్చేది చూడాలి. మరి ఇప్పుడు అవే మాట్లాడుతున్నారేమో సౌకర్యాల గురించి, లేదంటే వెళ్ళిన తర్వాత పార్టీని ఎట్లా నడిపించాలి, తర్వాత ఎవరు ముందుకెళ్ళాలి, ఎందుకంటే ఇక మరి కన్ఫర్మ్ అయిపోయినట్టే అనిపిస్తుంది కదా. తర్వాత పార్టీని ఎవరు నడపాలి, ఎలా నడపాలి, ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. అదే కదా. తన అనంతరం ఎవరు లీడ్ చేస్తారు, లీడ్ చేయగలరు, ప్రజాస్పందన వస్తుందా రాదా, నన్ను అరెస్ట్ చేస్తే ప్రజల్లో స్పందన రాకుండా ఉంటుందా. అందుకే మొన్నటి వరకు పరీక్షించుకున్నారు కదా, అక్కడ బంగారు పాళ్యం కావచ్చు, లేదంటే ఇట్లాంటి గుంటూరు కావచ్చు, వెళ్ళి ప్రజాదరణ ఎట్లుంటుందో చూసుకున్నారు కదా. ప్రజాదరణ లేని ప్రాంతాల్లో కూడా కొంతమంది జనాలు వచ్చిన ప్రాంతాలు తీసుకొచ్చి ఈ ప్రాంతంలో వీడియోలు పెట్టిన సంగతి అర్థమైపోయింది అప్పుడే. కాబట్టి ఇలాంటి పార్టీ మనుగడ గురించి, వాళ్ళ మనుగడ గురించి ఈ రోజున చర్చించుకోవాల్సిన పరిస్థితి, అది భయం నుంచి, ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చిన అంశంగా మనం గుర్తించాలండి. ఇక మిథున్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికి ఆల్రెడీ సిట్ 5 రోజులు అడిగింది, 2 రోజులు న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అడిగింది, ఇచ్చారు. అయితే రిమాండ్ రిపోర్ట్లోనే చాలా అంశాలు చాలా స్పష్టంగా పెట్టారు. అసలు కీలకమైనటువంటి కుట్రలో కీలకమైనటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి అని, దాన్ని అమలు చేయటము, అలానే పాలసీని మార్పు చేయటము,
అలానే ఈ ముద్దాయిలందరినీ కూడా కోఆర్డినేషన్ చేయటము, ఆ వచ్చినట్టు సొమ్ముని డిస్టిలరీస్ వచ్చినాయి, ఎలా వచ్చినాయి, ఎంత వచ్చినాయి, ఏంటి, ఆ సొమ్ముని ఎక్కడికి పంపాలి, ఇవన్నీ కూడా మూల పురుషుడు ఈయనేనని చెప్పేసరి ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్లో స్పష్టంగా రాశారు. ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు అంతా రాసింది కదా, ఈ కస్టడీకి దేనికి మరి? ఆల్రెడీ దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఓకే, వాళ్ళ దగ్గర డాక్యుమెంటరీ ఎవిడెన్సు, టెక్నికల్ ఎవిడెన్సు, వీళ్ళు ఎక్కడైతే మీటింగ్ పెట్టారో ఆ మీటింగ్ పెట్టిన ప్రాంతాల్లో టవర్ లొకేషన్ కూడా తీసుకొచ్చి రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఓకే, ఓకే. కాబట్టి ఆ టవర్ లొకేషన్ ఎక్కడ మీటింగ్ జరిగింది, ఆ మీటింగ్లో ఎవరెవరు మాట్లాడారు, ఏం మాట్లాడుకున్నారు, ఎంతమంది హాజరయ్యారు, అక్కడ కూర్చోవలసిన అవసరం ఏమైంది, ఎందుకు అధికారంగా జరగకుండా మీకు సంబంధం ఏంటి అసలు ఎక్సైజ్ దాంట్లో, మీరేమి ఆ దాంట్లో భాగస్వాములు కాదు కదా, మీరందరూ ఎందుకు మీట్ అయ్యారు, ఇవన్నీ కూడా సమాచారం అడుగుతారు. మ్యాక్సిమం ఆయన డాక్యుమెంట్లు పెట్టిన తర్వాత, టవర్ లొకేషన్ చెప్పిన తర్వాత ఏమన్నా కోస్తా అటు ఇటు చెప్తాడేమో తప్ప మిగతా అన్ని గుర్తులేదు, మర్చిపోయాను, తెలియదు. దాని అట్లా అన్నప్పుడు గుర్తించడానికి ఉంటారు కదా వీళ్ళు రెడీగా. ఈ సాధమైన ద్వారంలోనే రైట్ సార్, ద్వారంలోనే మనం చూస్తాం. ఇంకోటి ఏంటంటే దీంట్లో సత్యప్రసాద్ ఎవరినైతే ఆనాడు స్పెషల్ ఆఫీసర్గా నియమించారో ఆయనకి ఈయన ఒక హామీ ఇచ్చాడు. ఏంటంటే హామీ, అయ్యా నువ్వు నా దీంట్లో స్పెషల్ ఆఫీసర్గా ఉండి ఈ కుంభకోణంలో నువ్వు భాగస్వామి అవ్వు, బాగా చెయ్యి, చెప్పినట్టుగాను అవినీతి అక్రమాలు, అప్పుడు నీకు నాన్ ఎస్సీఎస్ ఐఏఎస్ ప్రమోషన్ ఇస్తాను అని చెప్పేసి ఆయన్ని ఒప్పించి తీసుకొచ్చేసి